సోమిని నక్రోధో న మాత్సర్జన్న లోభో నాశుభామతి భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు తే విభావర దివో అభ్రస్స విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థ విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రియైర్మణిగణఖచితైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీः సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా వరాంకుశౌపాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాంత్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి వత్ససహిత గోమాతృదేవ్యై నమః ప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి ఛత్రచామరాది సర్వోపచార పూజాన్ సమర్పయామి. పుష్పం తీసుకోండి, దగ్గరికి వచ్చేయండి, ఉంది అక్కడ వాళ్ళందరూ అందరూ ఒక ఫ్లవర్. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే అనేన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి త్రయస్త్రింశత్కోటి స్వరూపిణి వత్ససహిత గోమాతృ దేవి పూజనేన భగవతి సర్వాత్మికే ఏతత్ఫలం పరమేశ్వర అర్పణమస్తు. ఆ పుష్పాన్ని పాదాల దగ్గర కానీ పృష్ఠం దగ్గర కానీ పెట్టేసేయండి. కుదిరితే ఇందాక పూజ చేశారు కదమ్మా, ఆ కుంకుమ ఉంది కదా, ఈ కుంకుమ బౌల్ మన దగ్గర, ఆ బౌల్ తీసుకొని ఒక రేణు దాంట్లో పడేట్టుగా చూసుకుంటే అందరు పెట్టుకోవచ్చు. ఏమైంది? బాగా కొట్టుకున్నారు. అది కాదు, అక్కడ ఏదో కొట్టుకున్నారు. ముఖ భాగం శివుడు ఉంటాడు కదండి, ముఖ భాగంలో శివుడు ఎముడు ఎముడు శివుడు కాదు. అందుకే తలకి పూజ చేయరు ఒకటి. రెండోది ఏంటంటే బ్రహ్మకి పేరేంటి, బ్రహ్మకి వత్తాసుగా పలికి అబద్ధం చెప్పింది అనమాట. శివుణ్ణి చూసొచ్చారా అని చెప్పేసి అడిగితే బ్రహ్మ ఆవు సహాయం తీసుకొని చూసాయని చెప్పు అని చెప్పేసి, నేను సృష్టించిన వాడిని, నేను ప్రజాపతిని, నేను చెప్పినట్టు నువ్వు వినాలని చెప్పేసి దాన్ని భయపెట్టి మొత్తానికి దాని చేత ఒప్పిస్తాడనమాట. సాక్ష్యంగా చెప్పుకుంటాడు. చెప్పుకున్నందుకు గాను వారు అది తప్పు చేసింది కదా మరి, బ్రహ్మకి భయపడి. కాబట్టి ముఖానికి పూజ చేయకూడదని చెప్పించారనమాట. బ్రహ్మకి పూజే లేదు, దానికి సాక్ష్యంగా తీసుకుంటే ముఖానికి పూజ లేదు, తలతో ఇట్లా ఒప్పుతుంది కాబట్టి. దాంతోపాటు యముడు ఉంటాడు ముఖంలో. సహజంగా ఈ పాల సముద్రం చిరికినప్పుడు అన్నీ వస్తున్నాయి పైకి, దాంట్లో కొద్దిగా ఆఖరిగా వస్తుంది లక్ష్మీదేవి. ఆవులో ప్రతి ఒక్క దేవతా స్థానాన్ని పొందుతుంది 33 కోట్ల మందిలో. కాకపోతే లక్ష్మీదేవి వచ్చేసరికి టైం లేట్ అవుతుంది కొద్దిగా. మరి నాకు కూడా ప్లేస్ కావాలమ్మా అని అడుగుతుంది. అడిగేసరికి మరి నా శరీరం అంతా కూడా ఫిలప్ అయిపోయింది, మొత్తం ప్యాక్డ్గా ఉంది, నీకు ప్లేస్ లేదమ్మా అని అంటే, ఏదో చేసి నాకు ఎక్కడో అక్కడ ప్రయత్నం చేయని చెప్పేసి అడిగితే బతిలాడుకుంటే అప్పుడు నా యొక్క
పేడ ఉంది, పేడలో కావాలంటే ఉండు అని చెప్పేసి అంటుంది అనమాట. దానికంటే భాగ్యమా అని చెప్పేసి లక్ష్మీదేవి పేడలో ఉంటా అని చెప్పేసి ఆ స్థానాన్ని తీసుకుందనమాట. కాబట్టి దాన్ని మనం గొబ్బెమ్మగా మళ్ళీ సంక్రాంతి ముగ్గుల్లో లేకపోతే ప్రతి ఒక్క గడపకి ప్రతి ఒక్క ఇల్లు జల్లే ముందు లక్ష్మీ స్వరూపంగా భావించే పేడను మనం వాడతాం. కాబట్టి లక్ష్మి దాంట్లో ఉంటుందన్నమాట. ప్లేస్ సంపాదించుకుంది దాంట్లో. గోమాత అంత గొప్పదని చెప్పేసి చెప్పారు. అబ్బో, ఇది అందరు బొట్టు పెట్టుకోమన్నారు. ఆవును ఇన్స్పిరేషన్ ఒక్క నిమిషం బాయ్స్ పర్లేదు. మీరు పెట్టుకుని